మరో వార్త చూస్తున్నాం. ఇళ్లలో సౌర వెలుగులకు 75,000 కోట్లు అంటూ సూర్యఘర్ కింద పూర్తి స్థాయిలో కేంద్ర ప్రభుత్వం 75,000 కోట్లను రిలీజ్ చేస్తున్నారు. ఈ అంశాన్ని ప్రధానంగా లీడ్గా తీసుకుంది ఈనాడు మెయిన్ పేజీలో. సూర్యఘర్ కింద ఒక్కో నివాసానికి 78,000 వరకు కూడా రాయితీ. ఏదైతే సోలార్ పవర్కి సంబంధించి ఆయా కుటుంబాలను కనుక అవేర్నెస్తో పూర్తి స్థాయిలో దాని మీద దృష్టి పెట్టినట్లయితే దానికి సంబంధించి ఒక్కొక్క ఫ్యామిలీకి ఒక్కో నివాసం కింద 78,000 వరకు కూడా రాయితీ ఇవ్వబోతోంది. సో సోలార్ని విండ్ పవర్, సోలార్ పవర్ ప్రత్యామ్నాయ విద్యుత్ అవసరాలను ఏదైతే వాటిని పూర్తి స్థాయిలో ఇంప్లిమెంట్ చేసేందుకు కూడా కేంద్ర ప్రభుత్వం ముందుకొస్తూ ఉంది. ఈ క్రమంలోనే ఇళ్లలో సౌర వెలుగులకు 75,000 కోట్లను అయితే కేటాయించింది అనే అంశాన్ని మనం ప్రధానంగా చూస్తున్నాం. ఇక్కడ చూస్తే సూర్యఘర్ ఆ పథకం పేరు ఒక్కో నివాసం కింద 78,000 వరకు కూడా రాబోతోంది. సో అంటే అవేర్నెస్ ముందైతే పూర్తి స్థాయిలో విండ్ పవర్ మీద, సోలార్ పవర్ మీద జనానికి అంతగా అవగాహన అయితే లేదు. బట్ ఈ అంశాన్ని జనంలోకి తీసుకెళ్లే ప్రయత్నం అయితే జరుగుతుంది. ఇప్పుడిప్పుడే వాట్ ఈజ్ సోలార్ పవర్ అనే అంశం మీద దాన్ని ప్రభుత్వాలు గతంలో సోలార్ పవర్ని ప్రమోట్ చేయడానికి చాలా ప్రభుత్వాలు ప్రోత్సహిస్తూ వచ్చాయి. చాలా చోట్ల అవేర్నెస్ కల్పించే ప్రయత్నం చేసినా బట్ ఆ స్థాయిలో మాత్రం ఓన్ చేసుకున్న సిచ్యువేషన్ అయితే లేదు. సోలార్ యూనిట్స్ పెడుతున్నా కొన్ని కంపెనీలు మాత్రమే తమ అవసరాల కోసము ఎక్కడో కొంతమంది హౌస్ హోల్డ్స్ మాత్రమే ఈ ఇష్యూని ఫాలో అవుతూ వస్తున్నారు, పెద్దగా అవగాహన లేని కారణంగా. సో ఆ ఇష్యూని పూర్తిగా జనంలోకి తీసుకెళ్లే ప్రయత్నం, రాయితీ ఇవ్వడం ద్వారా ఇంకా అవేర్నెస్ కలిగించే ప్రయత్నం అయితే కేంద్ర ప్రభుత్వం చేస్తోంది. ఇక్కడ చూసినట్లయితే తక్కువ వడ్డీకి రుణంగా యూనిట్ వ్యయం, ఎరువుల రాయితీకి 24,420 కోట్లు. కేంద్ర మంత్రిమండలి భేటీ అయింది. దాంట్లోకి సంబంధించి ఎరువుల రాయితీకి 24,000 కోట్లకు పైగానే కేటాయింపులు. అదేవిధంగా తక్కువ వడ్డీకి రుణంగా యూనిట్ వ్యయం అంటూ కూడా మనం చూసినాం. ఇక సూర్యఘర్ కింద సోలార్ పవర్కు సంబంధించి కొంత ఎగ్జామ్షన్ 78,000 ఒక్కో నివాసానికి.